ఏంటత్తయ్య ఇలా వచ్చారు? ఏం లేదు రూపా, ఇందాక తలనొప్పన్నావు కదా, ఎలా ఉందో కనుక్కుందాం అని వచ్చాం. ఇప్పుడు బానే ఉంది అత్తయ్య. అప్పుడు ఇల్లంతా వెతికాం రూపా, నువ్వెక్కడా కనిపించలేదు. ఎక్కడున్నావు రూపా? నువ్వు వెళ్ళు రాజు, నేను చూసుకుంటాను. పర్లేదు అమ్మాయి గారు, మీరు వెళ్ళి ఏం కాలేదని సిగ్నల్ ఇవ్వండి, అప్పుడు వెళ్తా. తీర్చుకోకపోతే నా పేరు రూపే కాదు, నేను నా రాజు భార్యనే కాదు. కూర్చో మమ్మీ. మమ్మీ, నీలాంటి మమ్మీ దొరకడం నిజంగా నా అదృష్టం మమ్మీ. నేనేం చేసినా నా వెనకే ఉన్నావు. ఈ పెళ్ళొక్కటి జరిగిపోతే ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు మమ్మీ. నీలాంటి కొడుకు దొరకడం నాకు కూడా అదృష్టం దీపక్. ఎంతమంది ఎలా చూసినా నువ్వు మాత్రం నన్ను గొప్పగా ట్రీట్ చేస్తావు. లవ్ యూ మమ్మీ. లవ్ యూ దీపక్. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అక్క, ఏమైంది? ఏంటి, ఉప్మా తింటున్నారా? ఓహో, ఏమైందక్క? నోట్లో ఆ స్పూన్లేంటి? బావగారు, ఎప్పుడూ లేంది వదిన గారు ఈరోజు స్వయం పాకంలోకి దిగారు. ఉప్మా వండుకుని తిందామనుకున్నారు. మింగలేక కక్కలేక మధ్యలోనే ఉండిపోయినట్టుంది ఉప్మా.
అమ్మా రావట్లేదు అన్నయ్య. నేను ట్రై చేస్తాను. సరే ట్రై చేయి. బాబాయ్, ఐడియా బాబాయ్. ఏంటమ్మా? ఇదిగోండి, ఈ కత్తి తీసుకోండి. ఈ కత్తి తీసుకొని 2 పెదాల మధ్య పెట్టి నెమ్మదిగా కోసేయండి బాబాయ్. అయ్యో, హాస్పిటల్కి వెళ్ళినా ఇదే పని చేస్తారు బాబాయ్. తీసుకోండి తీసుకోండి తీసుకోండి, కోసేయండి. ఆగండి. అమ్మా సుమా, కొంచెం హాట్ వాటర్ తీసుకురా. అలాగే బావగారు.